హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తుంటారు. సో బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ బిజినెస్కు ఎంత స్టార్టప్లో స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎంత స్పేస్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్స్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో లేదా ఇంకా ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉండి లేదా ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ స్టెప్ మిషనరీ గురించి రీసెర్చ్ చేస్తున్నట్టయితే ఇదైతే మీకు బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీకు కుత్బుల్లాపూర్లో ఉందండి. సుచిత్ర సర్కిల్ నుండి మనకు కుత్బుల్లాపూర్ వెళ్ళే రూట్లో ఈ ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లోనే డైరెక్ట్ ఇక్కడ మీరు అనేది పర్చేస్ చేయవచ్చు అన్నమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి సింగిల్ హెడ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, డబుల్ హెడ్ మిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మిషనరీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీరు ఇక్కడే పర్చేస్ చేయవచ్చు అనమాట. ఈ వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టోర్ పేరు వచ్చేసి ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి. ఇది మనకి సుచిత్రాలో ఉంది. సుచిత్ర నుంచి లెఫ్ట్ తీసుకుంటే కుత్బుల్లాపూర్ వస్తుంది. రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5లో అయితే మన స్టోర్ అయితే ఉంది. సో మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మన దగ్గర చిన్న మిషన్ నుంచి పెద్ద మిషన్ వరకు అన్ని ఫ్రేమ్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి 16x24 ఒక మోడల్ ఉంటుంది, 20x32 ఒక మోడల్ ఉంటుంది. అది చాలా హాట్ సెల్లింగ్ మోడల్. 20x32లో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి దాంట్లో. అది కాకుండా మనకైతే చాలా ఇప్పుడు హై సెల్లింగ్ మోడల్ వచ్చేసి మనకి ఇది డబల్ హెడ్ అండి. సో డబల్ హెడ్లో కూడా మనకి 2 ఫ్రేమ్ సైజెస్ అయితే ఉంటాయి. సో ఆ 2 ఫ్రేమ్ సైజెస్ ఏంటనేది నేను చెప్తాను మీకు. అండ్ సో డబల్ హెడ్ అంటే చాలా మందికి ఒక చిన్న అపోహ ఉందండి, అట్ ఏ టైం బ్లౌజ్ అంతా ఒకటేసారి మనము వేసేసుకోవచ్చు అని. అలా కాదండి. మనకి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ 2 మనము అటాచ్ చేసుకుంటాం అనమాట. 2 కలిపి ఒక్క దగ్గరగా కుట్టేసుకొని బ్యాక్స్ అనేవి ఒకటేసారి బ్యాక్, ఈ హెడ్ పైన ఒక బ్యాక్, ఆ హెడ్ పైన ఒక బ్యాక్ వేసుకోవచ్చు. లేదు ఒకటే మనకి బ్లౌజ్ పీస్ ఉందనుకోండి, మనకి 2 చేతులు అనేది ఒకటేసారి వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది, మనకి సమయం అనేది కొంచెం తక్కువగా అయిపోతుంది. ఒక బ్లౌజ్ మనకి ఒక 2-3 అవర్స్లో, ఒక 2-3 గంటల్లో అయిపోయే ఒక బ్లౌజ్ కాస్త డబల్ హెడ్ మీద మనకి ఒక 2 గంటలు, గంటన్నరలో అయిపోతుంది అనమాట. సో ఈ డబల్ హెడ్కి ఇది ఒక ప్రత్యేకత. అండ్ మన ఎంటీసీలో దీనికి 2 ఫ్రేమ్స్ అయితే 2 ఫ్రేమ్ సైజెస్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కస్టమర్ వాళ్ళకి తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు వాళ్ళ సైజుని బట్టి. సో ఇది కూడా మనము దీనికి 10 ఇంచెస్ స్క్రీన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దీనికి మనకి 4 సింపుల్ స్టెప్స్లో ఎంబ్రాయిడరీ అనేది ఫినిష్ అయితే అయిపోతుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ స్టెప్లో మనము యాజ్ యూజువల్గా డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము ఇలా. సెకండ్ స్టెప్లో వచ్చేసి ఏంటంటే మనము చిన్నది పెద్దది చేసుకోవచ్చు డిజైన్. థర్డ్ స్టెప్స్లో మనం దీనికి కలర్ కాంబినేషన్స్ అనేది ఇస్తాము. ఫోర్త్ స్టెప్లో ఏంటంటే మనకి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. డిజైన్ ఎలా కుడుతుంది, ఎక్కడ కావాలి, బ్లౌజ్ పీస్ మీద ఎలా మనం డిజైన్ పెట్టుకోవాలనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంటుంది. చాలా ఈజీ అండి. చదువు రాని వాళ్ళు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే డబల్ హెడ్ అనేది ఏంటంటే మనకి కొంచెం స్పేస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఇంట్లో జాగా అయితే ఏదైతే ఉంటుందో అది కొంచెం మీకు ఎక్కువ వాడకంలో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి హాట్ సెల్లింగ్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి చాలా హాట్ సెల్లింగ్. ఇది మనకి 20x32 మోడల్. ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటుంది, ఇలా వచ్చేసి 32 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో దీని మీద అట్ ఏ టైం మనకి ఒక బ్లౌజ్, మనకి కస్టమర్ తెచ్చే ఒక బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా దీని మీద కూర్చుంటుంది. సో మీరు ఇక్కడ చూసారు కదా, మేము డైరెక్ట్ కస్టమర్ శారీ బ్లౌజే పెట్టాము మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ చూడండి మీరు, బ్యాక్ ఒక టైం అయిపోతుంది, ఫ్రంట్ ఒకసారి అయిపోతుంది. అట్ ఏ టైం మనము బ్లౌజ్ పీస్ మీద ఒకటేసారి బ్యాక్, ఫ్రంట్ అనేది వేసేసుకోవచ్చు. 2 చేతులు కూడా అట్ ఏ టైమ్గా వేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్కి, స్పెషల్లీ మన ఎంటీసీ మిషన్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనము అట్ ఏ టైం దీనికి 3 డిఫరెంట్ మోడల్ డివైజెస్ అయితే పెట్టుకోవచ్చు అండి. మనకి ఇది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది బీట్స్ అంటారు. చాలామందికి ఒక అపోహ ఉంది, ఇది మగ్గం మిషన్, మగ్గం వర్క్, మగ్గం అంటారు. అది కాదండి. మగ్గం వేరు, డివైజ్ బీట్స్ డివైజ్ అనేది వేరు.
ఇది అందరూ తెలుసుకోవాలని నా చిన్న ప్రయత్నము ఈ వీడియోలో. ఎందుకంటే చాలా మటుకు అందరూ మాకు కాల్ చేసి మగ్గం మిషన్ ఉందా అని అడుగుతారు. మగ్గం అనేది ఒక మనిషి చేయితో వేసింది బీట్స్ డివైస్ అనేది ఇది అన్నమాట. సో ఆ పూసకి ఈ పూసలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి గాజు పూస అనమాట. గాజు పూస ఎలా ఉంటుంది అలా ఉంటుంది బీట్స్ డివైస్లో. దీన్ని బీట్స్ డివైస్ అంటారు. సో ఈ బీట్స్ డివైస్ మనం అట్ ఏ టైమ్ ఈ మిషన్కి 3 అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి 2 డిఫరెంట్ ప్లేట్స్ అనమాట. సో ఇది చిన్న పూస పెట్టుకోవచ్చు, దీనికి పెద్ద పూస పెట్టుకోవచ్చు. ఇలా ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు అనమాట. పైప్ లాగా వస్తుంది, పైప్ పూస. సో ఇలా 3 డిఫరెంట్ డివైస్ పెట్టుకోవచ్చు దీనికి. ఐ మీన్ 3 డిఫరెంట్ ప్లేట్స్ ఉన్న ఒక డివైస్ పెట్టుకోవచ్చు ఈ మిషన్కి. అండ్ అలాగే దీనికి 2 సీక్వెన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఒక కార్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో అట్ ఏ టైం దీనికి 3 డివైజెస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంత అడ్వాన్స్డ్ మోడల్ ఇది. అండ్ ఇంత అడ్వాన్స్ మోడల్ తెస్తున్నారు, మరి దీనికి రేపు పొద్దున ఏదన్నా సర్వీస్ వస్తే ఎలా, మిషన్కి ప్రాబ్లం వస్తే ఎలా, ఏదన్నా మాకు ఎలా మీరు ఉపయోగపడతారు, హెల్ప్ అవుతారు అని చాలామంది ఈ క్వశ్చన్ కూడా వేస్తున్నారండి. సో సర్వీస్ పరంగా వస్తే మన ఈ ఎంటీసీలో మెయిన్గా ఎంటీసీ పెట్టిందే మనం సర్వీస్ ఓరియంటెడ్గా. ఎందుకంటే మనకి మధ్యలో ఎలాంటి డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఉండరండి. సో ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మాకు వస్తాయి, మా నుంచి మీకు వస్తాయి. సో మనది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. అండ్ ఇవన్నీ చిన్న చిన్న మిషన్స్, ఏదో చిన్న టెక్నీషియన్ ఉంటారు కదా, ఫ్రిడ్జ్ రిపేర్ చేసిన అతను, టీవీ అలా రిపేర్ చేసిన అతను చేయలేరు ఇవి. ఎందుకంటే ఇవన్నీ సిఎన్సి కేటగిరీకి సంబంధించిన మిషన్స్, కంప్యూటరైజ్డ్ మిషన్స్ అనమాట. ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది కాబట్టి ఒక హైలీ స్కిల్డ్ టెక్నీషియన్ మాత్రమే చేయగలరు. అండ్ మన ఎంటీసీలో ఒక హైలీ స్కిల్డ్ ఇంజనీర్ టీమే ఉందండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మిషన్ తీసుకున్నప్పుడు మీరు వీడియో కాల్లో, ఫోన్ కాల్లో మీకు అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కొంతమందికి ఇది కూడా డౌట్ ఉందండి, మేము ప్రత్యేకంగా ఇక్కడికే వచ్చి మిషన్ తీసుకోవాలని. అలా కూడా ఏం లేదండి, మీరు డైరెక్ట్గా వీడియో కాల్లో చూసి కూడా మిషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. మా పర్సన్ వచ్చేసి మీకు అక్కడికి పూర్తిగా మిషన్ తీసుకొచ్చి ట్రైనింగ్, డెమో అన్నీ ఇస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి. ఎంత స్పేస్లో ఈ మిషన్ మనం సెట్ చేసుకోవచ్చు? సో ఈ స్పేస్ అండి మనకి 5x5లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఒక ఇంట్లో మనకి మూలన ఒక 5x5 స్పేస్ ఉంటే చాలు, మనకు ఈ మిషన్ అయితే ఫిట్ అయిపోతుంది. ఇంకా దీనికన్నా చిన్న మిషన్ అయితే మనకి ఫ్రిడ్జ్ అంత స్పేస్ ఉంటే సరిపోతుంది అనమాట. స్టార్టింగ్ ఇట్లాంటి బిజినెస్లోకి వచ్చే వాళ్ళకు ఎంత బడ్జెట్ నుండి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్? సార్ ఈ బిజినెస్ అయితే మనకి ఇప్పుడైతే మన ఎంటీసీలో డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుందండి. సో ఈ మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి స్పాట్లో 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఎంఆర్పి మీద. సో మన దగ్గర మిషన్స్ 3 లక్షల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. సో 3 లక్షల నుంచి 6 లక్షల వరకు మిషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు 3 లక్షలకి మనకి 10% డిస్కౌంట్ అంటే ఈజీగా 30,000 to 40,000 డిస్కౌంట్ అనేది అయితే జరిగిపోతుంది. సో మనకి కస్టమర్కి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే మనకి మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సార్. కస్టమర్ ఈఎంఐలో వెళ్ళాలి అనుకుంటే డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ కూడా తీసుకోవచ్చు. సో మెటీరియల్ ఎక్కడ మిషన్ అయితే పర్చేస్ చేస్తారు, సో మెటీరియల్కి ఎక్కడికి వెళ్ళాలని చాలా డౌట్స్ ఉంటాయి. సో మెటీరియల్ ఏ విధంగా? సో మనం అయితే మిషన్ తీసుకున్న కస్టమర్స్కి అయితే ఆల్మోస్ట్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి 1 మంత్కి సరిపడా మెటీరియల్ మొత్తం మన ఎంటీసీ కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి ఇప్పుడు వేరే డిఫరెంట్ కలర్స్ కావాలి, షేడ్స్ కావాలంటే మన ఎంటీసీలో ఆల్ టైప్ ఆఫ్ షేడ్ జెరీస్ అవైలబుల్గా ఉంటాయి, థ్రెడ్స్ అవైలబుల్గా ఉంటాయి, నీడిల్స్ అవైలబుల్గా ఉంటాయి, రెడీ బాబిన్ ప్యాకెట్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, గ్రీజింగ్ ప్యాకెట్స్ కానివ్వండి, ఏదన్నా సరే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ స్పేర్ పార్ట్స్ నుంచి దారం, నీడిల్ వరకు మన ఎంటీసీలో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనం డిటీడీసీ కార్గో ద్వారా కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన మిషన్లో వచ్చేసి ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది, 1 year కంప్లీట్ సర్వీస్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ 1 year తర్వాత మెయిన్ మోటార్ మీద 2 years వారంటీ ఉంటుందండి. సో ఆఫ్టర్ వారంటీ తర్వాత, ఆఫ్టర్ 1 year ఆఫ్ సర్వీస్ పీరియడ్ తర్వాత కస్టమర్ డైరెక్ట్గా మనకి ఖాళీ టీఏడిఏ ఛార్జెస్ అంటే రానుబోను ఖర్చులు టెక్నీషియన్కి ఇస్తే సరిపోతుంది. సర్వీస్ అనేది ఫ్రీ పెయిడ్ ఉంటుందండి. ఎక్కడ పర్చేస్ చేయాలంటే ఏ విధంగా పర్చేస్ చేయాలి? డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాలా లేదా? అలా ఏం లేదండి, మనకి కస్టమర్ మీకు వీడియోలో అంటే దూరంలో ఉన్నారు, కొంచెం ఆంధ్ర సైడ్ ఉన్నారు, రాలేను అనుకున్న వాళ్ళు వీడియో కాల్లో చూసి వీడియో కాల్లో కూడా మనకు బుకింగ్ చేసుకోవచ్చు. మనమే అక్కడికి మిషన్ తీసుకెళ్ళి వాళ్ళకి డెమో, ట్రైనింగ్, ఇన్స్టాలేషన్ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుందండి. సో అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మిషన్ అయితే తీసుకోవచ్చు.
సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మనం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏం చెప్తున్నానంటే మీరు మార్కెట్కి రండి, ఒకసారి మార్కెట్లో ఏవేవి ఉన్నాయో చూడండి. ఎందుకంటే చూడడానికి అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి మిషన్స్, కానీ దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇండియా మేడ్ మిషన్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. తర్వాత మళ్ళీ ఇంపోర్టెడ్ మిషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మన ఎంటీసీలో మనకు అన్ని ఇంపోర్టెడ్ మిషన్సే ఉంటాయి. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, సౌండ్లో వేరియేషన్ వస్తుంది, వైబ్రేషన్స్ వస్తాయి. సో అవన్నీ మనము చూడలేం, డైరెక్ట్గా ఫోన్లో వీడియో కాల్లో చూసేస్తే అవును అని అనుకునేటట్టు కాదు. మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో మీ చేతితో బుటీ వేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే మిషన్ క్వాలిటీ ఏంటి, మిషన్ మీద వర్క్ ఎలా వస్తుంది, ఈ వర్క్ మనకి ఎంబోజ్ అయ్యి వస్తుందా లేకపోతే ఫ్లాట్ ఎంబ్రాయిడరీ ఉందా. సో మీరు చూసినట్టయితే మన ఎంటీసీలో ప్రతి మిషన్ మీద కూడా ఇలా ఎంబోజ్ అయ్యే వస్తుందన్నమాట. సో ఇలాంటి వర్క్స్ ఇవంటే ఎందుకంటే ఇవన్నీ సింగిల్ టైప్ ఇన్వెస్ట్మెంట్ మిషన్స్ అండి. సో మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు రిటర్న్స్ అవి వస్తూనే ఉంటాయి. అండ్ 15 years ఈ మిషన్ మీద మీరు కళ్ళు మూసుకొని మీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో అంత లైఫ్ ఇచ్చే మిషన్స్ మన ఎంటీసీ మిషన్స్. సో నేను కస్టమర్స్కి ఇది ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, మీకు టైం ఉంటే పర్సనల్గా రండి లేదా వీడియో కాల్లో చెక్ చేసి అప్పుడు మిషన్ అనేది బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మటుకు తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి, సో బయట ఎందుకు మనకి ఎక్కువలో ఉన్నాయి, ఆ వేరియేషన్ చూసుకుంటూ ఉంటారు. సో ఒక ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఏదన్నా నాణ్యమైన వస్తువు కొనాలన్నా దాని ప్రైస్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే దాంట్లో యూజ్ చేసే క్వాలిటీ, దాంట్లో యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ అవన్నీ అంత క్వాలిటీ ఉంటాయి కాబట్టి మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు కస్టమర్స్. అండ్ మీరు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదన్నీ మన కష్టపడిన మన డబ్బులు. సో ఉట్టిగా వృధా కాకుండా మనం తీసుకునే నిర్ణయాలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించి మంచి మిషన్లు తీసుకోవాలన్నది నా రిక్వెస్ట్ అండి. మిషన్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? తప్పకుండా అండి. మిషన్ తీసుకున్న తర్వాత అయితే మీకు 1 day పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కస్టమర్ ప్లేస్లో మా టెక్నీషియన్ ఉండి తన చేత కస్టమర్ వాళ్ళ చేత వాళ్ళు ఈ బ్లౌజ్ మీద వర్క్ వేసి బూటీస్ వేసి మాకు వచ్చింది, మేము సాటిస్ఫై అయ్యాం, అప్పటి వరకు మా టెక్నీషియన్ అక్కడే ఉండి పూర్తిగా అన్నీ నేర్పించి వస్తారు. ఈ మిషన్ పైన ఓన్లీ బ్లౌజ్ వర్క్ కాకుండా ఇంకేమైనా కొత్తగా ట్రై చేయవచ్చు? బాగా అడిగారండి. సో ఈ మిషన్ మీద మనము బ్లౌజ్ వర్క్సే కాకుండా ఇంకా డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ ఫోటో ఎంబ్రాయిడరీ ఉంది కదా, ఇలా ఫోటో ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు అనమాట. చూడ్డానికి పెయింటింగ్లా ఉంటుంది, ఇదంతా థ్రెడ్ మీద వేసిందేనండి ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్. సో ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీస్ ఇప్పుడు చాలా మటుకు అందరికీ గిఫ్టింగ్ అంటే ఏదైనా మనకి ప్రత్యేకంగా మనం ఒకళ్ళకి ఏదైనా సపరేట్గా ఇవ్వాలి అని అనుకుంటారు. సో ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవ్వచ్చు, మీరు ఇవ్వచ్చు. లెదర్ మీద కూడా మనం ఏదైనా వర్క్ వేయాలంటే వేసుకోవచ్చు. అండ్ ఆఫ్ సీజన్ టైమ్స్లో మనము లెహెంగా వర్క్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను మీకు ఒక కస్టమైజ్డ్ లెహెంగా చూపిస్తాను రండి. సో నేను చెప్పాను కదండి, ఇలాంటి కస్టమైజ్డ్ లెహెంగాస్, కస్టమైజ్డ్ వర్క్ కూడా చేయొచ్చు. సో ఇది చూసారు కదా, ఇది ఒక కపుల్ లెహెంగా అనమాట. సో వాళ్ళ 10 years ఆఫ్ లవ్ స్టోరీ మొత్తం పూర్తిగా దీని మీద ఉంది. వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న బిల్డింగ్ కానివ్వండి, చిన్నప్పుడు వాళ్ళు దాగుడు మూతలు ఆడుకుంది కానివ్వండి, వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేసినవి. సో ఇలా మెమరీస్ అన్నీ మనం వేసుకొని ఒక లెహెంగా, కస్టమైజ్డ్ లెహెంగా అయితే చేయొచ్చు. సో కొంచెం దూరంగా కొంచెం యూనిక్గా ఆలోచిస్తే ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ చేసినప్పుడు మనకి లక్షల్లో లాభం ఉంటుందండి. అండ్ వాటితో పాటు ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా మీరు చేసుకోవచ్చు. చూడడానికి ఒక పెన్సిల్ ఆర్ట్ లాగా చాలా రిచ్గా యూనిక్గా ఉంటాయి. సో ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. మన ఎంటీసీ కస్టమర్స్ ఎంతోమంది చెప్పాలి అంటే ఇలాంటి యూనిక్ ఐటమ్స్ వేసి వాళ్ళ ప్రతిభను చాటుకుంటున్నారు. సో నెక్స్ట్ మీటనేనండి. సో మీకు మిషన్ కోసం ఇంకేదైనా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మళ్ళీ కూడా మన స్టోర్ ఎక్కడుందో చెప్తాను. మన స్టోర్ వచ్చేసి సుచిత్రాలో ఉందండి. సుచిత్రా నుంచి లెఫ్ట్ తీసుకుంటే కుత్బుల్లాపూర్ ఉంటుంది. రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5లో అయితే మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మీకు వీడియో కాల్లో ఫోన్ కాల్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారండి.